హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ని రీసెంట్గా మనకు వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులు రిలీజ్ చేసింది కదా. సో దాన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను. యాక్చువల్గా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజన్లో ఇది వచ్చేసి భారీగా కొలువులు భర్తీకి రంగం సిద్ధమైందనమాట. యాక్చువల్లీ మనకి వివిధ భాగాల్లో మొత్తం 9,144 పోస్టులు రిలీజ్ అయినాయి కదా. అది రైల్వే శాఖ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. దానికి మనకు వచ్చేసి మార్చి 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ రీసెంట్ గా రిలీజ్ అయినాయి కదా. సో దీనికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి 8వ తారీఖు మనకి మార్చి 2024లో వచ్చింది. సో ఇది మనకి అప్లై చేయడానికి వచ్చేసి 9th మార్చ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8th ఏప్రిల్. ఓకే, ఇవాళ వచ్చేసి డేట్ 2nd కదా. సో మనకి ఇంకా టైం ఉంది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ డేట్ కూడా 8వ తారీఖే. ఇన్ కేస్ మీరు ఫస్ట్ అయితే అప్లై చేయండి. ఇన్ కేస్ తర్వాత ఏమైనా తప్పు అంటే మీరు ఏమైనా రాంగ్గా డేటా ఎంటర్ చేసినా ఏమైనా ఉన్నా మనకి కరెక్ట్ చేసుకోవడానికి టైం ఉందన్నమాట. 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనకి టైం ఉంటుంది. సో అలా మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్లోకి వెళ్దాం, ఎలా అప్లై చేసుకోవాలని. సో మీరేం లేదండి, జస్ట్ మీకు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ ఏ తెలియకపోయినా సింపుల్గా మీరు జస్ట్ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇట్లా మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లై ఆన్లైన్ కొట్టాం అనుకోండి. ఇక్కడ మీకు కెరియర్ పవర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళినా లేకుంటే అడ్డా 247 దీంట్లోకి వెళ్ళినా ఏదైనా కూడా మనల్ని డైరెక్ట్గా మెయిన్ లింక్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసిన వెబ్సైట్ ఇది కదా, ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లై 2024 కదా, ఇది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏంటిది అఫీషియల్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకటి వచ్చింది కదా మనకి, దాంట్లో ఇక్కడ ఓకే ఇందాక ఇది ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు కింద ఉన్న లింక్ ఓపెన్ చేద్దాం. సో దీంట్లో కూడా మనకి అఫీషియల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ కొంచెం డీటెయిల్ గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి పోస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 పోస్టులు అనమాట. మొత్తం 9,144. ఇది ఇందా చెప్పుకున్నా. అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్ ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఫోటో, సిగ్నేచర్ అండ్ నెసరీ డాక్యుమెంట్స్, వ్యాలిడ్ ఫోటో అండ్ ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఫీజు 500 అందరికి కాదండి, దీనికి సమ్ రిజర్వేషన్ బేసిస్ మీద అమౌంట్ ఉంటుంది. అది కూడా మనం చెక్ చేసి చెప్తాను. ఓకే, ఇక్కడ ఇచ్చారు కదా. అండ్ నార్మల్గా మనకు వచ్చేసి ఇది 500 అనేది ఇక్కడ ఉంది కదా. తర్వాత వచ్చేసి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ ఏంటంటే 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో మనకు వచ్చేసి డాక్యుమెంట్స్ ఇందాక డాక్యుమెంట్స్ మెన్షన్ చేయమన్నారు కదా. సో ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ బేస్డ్ మీద ఇక్కడ ఎందుకంటే అమౌంట్ తగ్గుతుంది కదా, సో అందుకని వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ మనకి ఇచ్చారు కదా, 30 to 70 KB మాత్రమే ఉండాలి. సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 500 KB మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ ఉంటుంది కదా మనది, సిగ్నేచర్ వచ్చేసి మనం ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 30 to 70 KBలోనే ఉంటుంది. అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, అంటే వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారం మాత్రమే ఉండాలి. సో మనం వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లై అని. సో అక్కడ క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్గా మనం ఏ లింక్లోకి వెళ్ళినా కూడా ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనకి rrbapply.government.in అని ఇక్కడ మనం అప్లై క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనకి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ALPకి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని దాంట్లో లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే కొత్తగా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. క్రియేట్ అకౌంట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ డ్యూరింగ్ ALP, అంటే రీసెంట్గా ALP కూడా ఉన్నాయి కదా. ఫార్మ్ సబ్మిషన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్, అంటే వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. షుడ్ లాగిన్ యూజింగ్ ది సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అంటే మనం ALPకి ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో అదే ID పాస్వర్డ్ తోటి మనం ఓపెన్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడైతే మనం
ఫ్రెష్గా అకౌంట్ లాగిన్ చేసే ప్రాసెస్ చేద్దాం. అంటే అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఫస్ట్ కంట్రీ ఆఫ్ నేషన్ ఉంటుంది, మన కంట్రీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఫుల్ నేమ్, ఇక్కడ యాజ్ రికార్డ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మనం రాయాలన్నమాట. ఫుల్ నేమ్ రాయాలి. సేమ్ మన నేమ్ మళ్ళీ రీటైప్ ఫుల్ నేమ్, ఇక్కడ రాసిన నేమే మళ్ళీ ఇక్కడ రాయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మన నేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నామా. ఇప్పుడు ఒకవేళ ఎస్ఎన్ క్లిక్ చేసాం అనుకోండి, ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అని ఇక్కడ పెడతాం. దానికి సంబంధించిన రిక్వైర్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. అట్లా కాకుండా మనం నో అని పెట్టామంటే ఏం అవసరం లేదనమాట. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత సెలెక్ట్ జెండర్, మేల్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్. తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేమ్ అడుగుతుంది కదా, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మళ్ళీ మన మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ మనం ఎంటర్ చేసిన ప్రతి ఒక్కటి మళ్ళీ ఈ సైడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు ఉంటే మన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏ కారణాల వలన అయినా ఆధార్ కార్డు లేదనుకోండి, ఇక్కడ మనకి ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఐ డు నాట్ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అలాంటప్పుడు ఏంది, వాళ్ళకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఐడెంటిఫికేషన్ ఫర్ అథెంటికేషన్, అక్కడ వచ్చేసి మనం ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఎంప్లాయీ ఐడి, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఏదైనా, అంటే ప్రజెంట్ చదువుకునే వాళ్ళైతే మీ స్కూల్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ కానీ ఇలా మెన్షన్, అంటే ఆధార్ కార్డు లేదని మనం మెన్షన్ చేస్తాం కదా, సో అందుకని రిమైనింగ్ పెట్టారనమాట. ఇఫ్ ఇన్ కేసు మనకు ఆధార్ కార్డు ఉంటే ఇవన్నీ అవసరం లేదనమాట. ఇక్కడ వెరిఫై ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మన ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇస్తే మనకి మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ టు యాక్టివ్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది. సో అలాగే ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్కి మనకి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే తెలియక ఎలా అంటే అలా క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ఎలా అయితే క్రియేట్ చేయమని చెప్తారో అలాగే మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలా ఇచ్చారో చూద్దాం. పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, అంటే మనం ఇచ్చే పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్. అంటే ఇక్కడ మనం ఇచ్చే పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నా పేరు వెంకటేష్, నేనేం చేస్తాను, నా పేరులో ఫస్ట్ లెటర్ వచ్చేసి వి కదా, సో నేను వెంకటేష్ అని టైప్ చేసేటప్పుడు విఈ అనేది ఏదైనా ఒక 2 పేర్లు, సపోజ్ ఇప్పుడు మనం వెంకటేష్ వద్దు కానీ ఏదైనా సింపుల్గా ఉండే పేరు ఒకటి తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ రవి అనుకోండి, రవిలో ఆర్ఏవిఐ కదా, ఆర్ క్యాపిటల్ పెట్టుకున్నాం అనుకోండి, ఏవిఐ స్మాల్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఇచ్చినట్టు క్యాపిటల్ స్మాల్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అంటే మనం జీమెయిల్ ఎంటర్ చేస్తాం కదా @ అలాగే ఏ ఒకటి సింబల్స్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నెంబర్స్ నెక్స్ట్ 1 2 3 అట్లాగా. అంటే ఎట్లా వస్తుందంటే మనకి ఇక్కడ చూపిస్తాను. మనకి ఏంటంటే రిక్వైర్మెంట్ పాస్వర్డ్ అనేది వాళ్ళు ఎలాగైతే ఇచ్చారో అలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రవి అని ఎంటర్ చేస్తున్నానండి, క్యాపిటల్ ఆర్ ఏవిఐ. ఇక్కడ ఏంటంటే ఆర్ వచ్చేసి క్యాపిటల్ ఉంది, ఏవిఐ అని స్మాల్ ఉంది. మనం ఎట్ ఇచ్చాం 1 2 3. సో ఇది పాస్వర్డ్ అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇదే పెట్టుకోమని కాదు, ఇలా మీకు నచ్చింది మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. సో అప్పుడు మనకి యాక్సెప్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ అదే ఎంటర్ చేయండి. అంటే ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఇదివరకు జాబ్ అప్లికేషన్స్ గురించి అప్లై చేసిన వాళ్ళకైతే ఈజీగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా ఎవరైనా ఎంటర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు కదా, అందుకని మీకు కొంచెం క్లియర్గా చెప్పాను. ఇది దీని ప్రకారం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంటర్ క్యాప్చా కోడ్ ఉంది కదా, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనకి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా, తర్వాత లాగిన్ చేసి దాంట్లోకి వెళ్ళి మీరు రిమైనింగ్ ప్రొసీజర్ అనేది చేసేయండి. అంటే మనకి అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కానీ, మన ఫోటో ఐడెంటిఫికేషన్ కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అవి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. ఓకే, డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మన ఫీజు గురించి డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ అఫిషియల్ గా మనకి ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇదండి. మీరు వచ్చేసి అప్లికేషన్ ఇలా ఫిల్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చారు అని కూడా చాలా మంది డౌట్ ఉంటుంది కదా. మన సిలబస్ కూడా దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటిది ఆర్ఆర్బి టెక్నీషియన్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024 అని ఇచ్చారు కదా, మనకు ఆన్లైన్లో ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కదా. సో మనకి సిలబస్ వచ్చి ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుందండి. తర్వాత ఇది నెగిటివ్ మార్క్, అంటే మనం ఏమైనా రాంగ్ చేసామనుకుంటే 1/3 ఆఫ్ మార్క్ మనకు వచ్చిన వాటిలో పోతుంది. సో జాగ్రత్తగా మీకు వచ్చు అనుకుంటేనే మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మనం ఒకవేళ ఆన్లైన్లో సెలెక్ట్ అయ్యామంటే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయిందంటే అప్పుడు మనం సెలెక్ట్ అయినట్టు. ఓకే, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి గ్రేడ్ 1కి మనకి ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్. ఫస్ట్ జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది ఒక 15 మార్కులు. ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ వచ్చి 20 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేసి 100 మార్క్స్. 90 మినిట్స్ టైం ఉంటుంది మనకి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ గ్రేడ్ 3 వాళ్ళకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సేమ్ వాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ 40 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్. సేమ్ వీళ్ళకి టైం వచ్చేసి డ్యూరేషన్ ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది అనమాట. గ్రేడ్ 1 గ్రేడ్ 3. తర్వాత ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ మనకు ఆన్లైన్లో చూపించారు కదా, దీని ప్రకారం మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మీరైతే ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేసుకోండి, తర్వాత మనం వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.